మీకు ఆర్డర్ చేయాలనే లేకపోతే దయచేసి చెప్పండి ప్లీజ్. బిల్లింగ్ అంతా అయిపోయి, అడ్రెస్ అంతా సెండ్ చేసి, అమౌంట్ సెండ్ చేసాక స్క్రీన్‌షాట్ సెండ్ చేయండి అని చెప్పినప్పటి నుండి రిప్లై ఇవ్వడం మానేస్తున్నారు. ఆర్డర్ ప్లేస్ చేయలేకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఐ అండర్‌స్టాండ్. ఆ టైంకి అమౌంట్ అకౌంట్‌లో లేకపోవచ్చు. యూపీఐస్ వర్క్ అవ్వకపోవచ్చు. ఐటెమ్స్ అవసరం లేదు అనిపించొచ్చు. లేదా వేరే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉండొచ్చు. మా దగ్గర కంటే తక్కువ ప్రైజెస్‌కి దొరికే మరో పర్సన్ దగ్గర పర్చేజ్ చేసి కూడా ఉండొచ్చు. కాదని, తప్పని నేననడం లేదు. మా దగ్గరే ఆర్డర్ చేయాలని కూడా చెప్పడం లేదు. అట్‌లీస్ట్ ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా! ఇంకోసారి తీసుకుంటాను అనో, లేక వేరే దగ్గర తక్కువకొచ్చాయి అనో, లేదా ఏదో ఒక రీజన్ చెప్పి, ఇప్పుడు ఆర్డర్ చేయలేము, ఇంకెప్పుడైనా ఆర్డర్ చేస్తాము అని చెప్పండి. చాలా టైం ఆ డిజైన్, ఈ డిజైన్ అని గంటలు, గంటలు టైమ్ స్పెండ్ చేసినప్పుడు, మరోసారి ఎప్పుడైనా ఆర్డర్ చేస్తామని ఒక చిన్న మెసేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ లేదా అండి? ఒకరో, ఇద్దరో అంటే సరే. పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. మా టైం మీకు అన్‌ఇంపార్టెంట్ థింగ్ అయ్యుండొచ్చు. బట్ మాకు వాల్యుబులే కదా! ప్లీజ్ అండి ఆర్డర్ చేసే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మెసేజెస్ చూసి వదిలేయకుండా ఏదో ఒక రిప్లై ఇవ్వండి. మా టైంకి వాల్యూ ఇచ్చి. ప్లీజ్. మేము నార్మల్ మనుషులమే అండి. ఆర్డర్ చేయనందుకు పగ ప్రతీకారాలేం పెట్టుకోము. ఆర్డర్స్ వస్తాయి కదా అన్న ఆశతో రోజు రిమైండర్ మెసేజెస్ సెండ్ చేస్తున్నాను. నాలాంటి ఎంతోమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. చిన్న కన్సర్న్‌తో చెప్తున్నాను. ప్లీజ్ ఏదో ఒక రిప్లై ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.